D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అనంతపురం అర్బన్ 4వ డివిజన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 4వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఎం కల్పనా రాణి మరియు డివిజన్ అధ్యక్షుడు మునగల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మునగల రమేష్ బాబు మరియు అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ మొద్దుపాటి నారాయణస్వామి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డివిజన్ ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు షుగర్, బీపీ, థైరాయిడ్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రాజీవ్ కాలనీ సహా 4వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు విజయ్ పాల్, సాయి, రోషన్ మరియు టీడీపీ నాయకులు కృష్ణం, రఘు, చంద్రమౌళి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరానంటినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల కారణం మన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి, మరి రైతు బాంధవుడు, మరి పేదవారి ఆకలిని దృష్టిలో పెట్టుకుని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవారిని ఆకలి తీర్చినటువంటి మన ఒక అన్నపూర్ణగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి అపర భాగీరథుడు, నవయుగ భాగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆశీర్వాదంతో మన సోషల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వారితో పాటు అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో 4వ డివిజన్లో అంగరంగ వైభవంగా మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరానికి 4వ డివిజన్తో పాటు ఇతర డివిజన్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరై ఈ యొక్క వైద్య చికిత్సను తీసుకోవడం, దాని ద్వారా మందులు కూడా ఫ్రీగా తీసుకోవడం నిజంగా మనం ఎంతో సంతోషించవలసిన విషయంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి మన ట్రస్ట్ చైర్మన్ గా అడిగినప్పుడు వారు చెప్పింది కూడా మరి ముందు ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని వారు మనకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్ మరి నగర ప్రజల ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు జన్మదినం శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, వారందరూ కూడా ఇక మంచిగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు అన్న గారు, జై దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. ధన్యవాదాలు. మన ట్రస్ట్ మేఘా వైద్య శిబిరము ద్వారా ప్రజలకంతా మేము బీపీ, షుగరు, థైరాయిడ్, కంటి చూపు వారికి అందరికీ ఉచితంగా వైద్య శిబిరము జరుగుతున్నది. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 76వ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి తెలుపుతూ ఈ వైద్య శిబిరాన్ని మేము ప్రారంభించినాం. ఇట్లు మేము 4th డివిజను అర్బన్ 4th డివిజను కల్పనా రాణి యూనిట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నది. ఇక్కడ ప్రజలంతా చాలా మాకు సహకరించినారు. ఏదన్నా కానీ మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేసే వరకు మేము సక్సెస్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అందరూ ఇచ్చేసిన జనాలకంతా ధన్యవాదం తెలుపుకుంటున్నా. మాకి దగ్గుపాటి ప్రసాద్ అన్న ఏదన్నా కానీ మేము చేస్తామన్నా అని మేము చెప్తాను, అమ్మ చెయ్యండి, అమ్మ బాగా చెయ్యండి అని మాకు చాలా అనుకూలంగా ఉన్నారు. దానివల్ల మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మేము సక్సెస్ చేస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేదలకి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ 5 రూపాయలతో ఏమీ రాదు, కానీ 5 రూపాయలతోనే ప్రతి మనిషికి కడుపు నిండగా భోజనం చిక్కుతుంది. దానివల్ల మనకు తెలుగుదేశం పార్టీలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 76 సంవత్సరాలైన అన్నగారు చిన్న మనిషిలాగా ఎంత బాగా ప్రతి ఒక్క పని చేసి మనకి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాళ్ళకు కూడా అండగా ఉండే మన నాయకుడు ఇంకా నిండు నూరేళ్లు ఉండాలని ప్రతి ఒక్కరు జనాలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 4వ వార్డులోని ఈరోజు మెగా క్యాంపు, ఉచిత మెగా క్యాంపు స్టార్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ఈ విధంగా ఇది చేయాలని కోరుకుంటున్నాను. నవ్యాంధ్ర నిర్మాత, దార్శనికుడు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 4వ డివిజన్లో మా యూనిట్ ఇన్ఛార్జ్ కల్పనా రాణి గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ అనిల్ గారు, రమేష్ అన్న గారు అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వైద్యో నారాయణ హరి అంటారు. ఆ కార్యక్రమం అదే మనిషికి ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పేద ప్రజలకి, డివిజన్లో ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటారో సేవా కార్యక్రమాలు కానీ, మంచి సేవ చేయడం కానీ, డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టం. ఆ ఇష్టాన్ని మా డివిజన్ ఇన్ఛార్జ్ కల్పనా రాణి గారు, మా అనిల్ కుమార్ గారు ఇష్టాన్ని నెరవేరుస్తూ పేద ప్రజలకి ఆరోగ్యాన్ని చూపిస్తూ అనేక రకాలైన రుగ్మతల్ని ఈరోజు ఉచితంగా నయం చేస్తూ వారికి కావాల్సిన వైద్యానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సేవ చేస్తూ ఎప్పుడూ ముందుంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న మాట 5 ఏళ్ల లోపు ఇప్పటికే 6 లక్షల చిల్లర ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విద్యార్థులకి మంచి అవకాశాలు కల్పించినాడు. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఒక డెవలప్మెంట్. ఈరోజు అనంతపురం జిల్లా తీసుకుంటే కియా కార్లు, రేపు కూడా చిప్స్ తయారు చేసి ఎలక్ట్రానిక్ చిప్ తయారు చేసి వస్తుంది. చిత్తూరు జిల్లా తీసుకుంటే శ్రీ సిటీ. ఈరోజు అనకాపల్లిలో ఈ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు రేపు సంవత్సరం 2027 పుష్కరాలకు మునిపే కంప్లీట్ చేసి ఈ జాతికి అంకితం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కల్పనా రాణి గారికి, అదేవిధంగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా కల్పనా రాణి గారికి మేము ఎప్పుడూ సహకరిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారి ఎదుగుదలకి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు 4వ డివిజన్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కల్పనా రాయ్ గారు, అనిల్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 4వ డివిజను, 5వ డివిజను, రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ నుండి కూడా పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగింది, ప్రజలు రావడం జరిగింది. ఈ మెగా శిబిరము ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉమ్మడి ముఖ్యమంత్రి. తర్వాత 4 శతాబ్దాలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇవి అన్నా క్యాంటీన్లో 76 లక్షలతో ఆయన భువనేశ్వర్ గారి పొద్దు ఉచితంగా ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈయన మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కాదు, ప్రపంచ వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ప్రజల ఆశీస్సులు నారా చంద్రబాబుపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి.